హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వారియర్ చాయిస్ అకాడమీ. ప్రీవియస్ వీడియోలో మనము సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి తాజా సమాచారంతో కూడినటువంటి మంత్లీ మ్యాగజైన్ మనకి పూర్వీ పబ్లికేషన్ నుంచి విడుదల చేసినటువంటి మంత్లీ మ్యాగజైన్స్ వీడియోస్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాము. ఈ మ్యాగజైన్స్ అనేవి మనకి మే నెల నుంచి సెప్టెంబర్ నెల వరకు అందుబాటులో ఉన్నాయి. మనము ప్రీవియస్ వీడియోలో మే నెలకు సంబంధించి మొదటి చాప్టర్లో ఉన్న మొదటి 5 అంశాలను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనము వీడియోను అప్లోడ్ చేశాము. ఎవరైతే ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన యూట్యూబ్ ఛానల్లో మనము మార్కెట్లోకి ఆల్రెడీ రిలీజ్ చేసినటువంటి మోడల్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో ఈ మోడల్ పేపర్స్కి సంబంధించి వీడియోస్ మనము పాలిటీ, ఏపీ హిస్టరీ ఈ వీడియోస్ను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోస్ అనేవి అప్లోడ్ చేశాము. అదేవిధంగా మనం చూసుకుంటే ఈ బుక్స్ మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే హోమ్ డెలివరీ కూడా మీకు చేయడం జరుగుతుంది. మీరు మీ యొక్క డీటెయిల్ అడ్రస్ని 9100140284 ఈ నెంబర్కి కనుక వాట్సాప్లో డీటెయిల్గా అడ్రస్ పంపిస్తే మీకు ఈ బుక్స్ అనేవి పోస్టుల ద్వారా పంపించడం జరుగుతుంది. అదేవిధంగా మనకి రీసెంట్గా చిరంజీవి సార్ ఎకానమీ బుక్, ఇండియన్ ఎకానమీ బుక్ కూడా మార్కెట్లోకి విడుదల కావడం జరిగింది. ఈ పుస్తకం కూడా మీకు హోమ్ డెలివరీ చేయడం జరుగుతుంది. ఓకేనా? చూడండి, మనము మే నెలకు సంబంధించి మే నెలలో మొదటి చాప్టర్కి సంబంధించి వర్తమాన తాజా అంశాలను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ దాని బ్యాక్గ్రౌండ్కి సంబంధించి మనము పీపీల సహాయంతో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాము. ఎవరైతే ఫస్ట్ ఈ వీడియో చూస్తున్నారో ఒకసారి ప్రీవియస్ వీడియో కూడా చూడండి. క్లాస్ 1, ఇది క్లాస్ 2. మనం నిన్న క్లాస్లో ఏం చెప్పుకున్నామో ఒకసారి చూద్దాము. నిన్న క్లాస్లో మనం చెప్పుకున్నటువంటి టాపిక్ ఏంటి? మనము 5 టాపిక్ల గురించి నేను మాట్లాడుకున్నాం. ఫస్ట్ టాపిక్ కులశేఖరపట్నంలో 2వ రాకెట్ లాంచ్ పోర్ట్. మనకు ఆల్రెడీ శ్రీహరికోటలో మనకి మొదటి రాకెట్ లాంచ్ పోర్ట్ అనేది ఉంది. కులశేఖరపట్నంలో 2024 ఫిబ్రవరి 28వ తేదీన మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేశారు కులశేఖరపట్నంలో. ఎందుకంటే స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్ ప్రయోగించడం కోసం సంవత్సరానికి 20 నుంచి 30 SSLV ప్రయోగాలు చేస్తాము అని ఇస్రో చైర్మన్ గారు కూడా ప్రకటించడం జరిగింది. ఓకేనా? రీజన్ ఏంటి, ఎందుకు దాన్ని తీసుకొచ్చాము, శ్రీహరికోటతో పోల్చుకుంటే తక్కువ ఇంధన ఖర్చు అని చెప్పి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఒక 30 నిమిషాలకు పైగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ మనం వీడియో చేశాం. సెకండ్ పాయింట్, కొడైకెనాల్ సోలార్ అబ్జర్వేటరీ. మనకు 1899 ఏప్రిల్ 1వ తేదీన కొడైకెనాల్ సోలార్ అబ్జర్వేటరీని బ్రిటిష్ వారు ఏర్పాటు చేశారు. దీని యొక్క 125వ వార్షికోత్సవ వేడుక నిర్వహించడం జరిగింది. ఇప్పటి వరకు కొన్ని లక్షల సూర్యుని యొక్క చిత్రాలను వాళ్ళు మనకి బహిరంగంగా ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలకు అందుబాటులో ఉంచారని కూడా మనం చెప్పుకున్నాం. ఆ తర్వాత 3వ పాయింట్, నేషనల్ క్వాంటమ్ మిషన్ క్వాంటమ్ టెక్నాలజీ డే. క్వాంటమ్ టెక్నాలజీ డే ఏప్రిల్ 14, 2022 నుంచి క్వాంటమ్ టెక్నాలజీ అనే దాని గురించి అవగాహన కల్పించడం కోసం అనేక పదార్థాల విషయంలో అనేక అంశాలలో క్వాంటమ్ టెక్నాలజీ యొక్క ప్రాధాన్యతను అనువర్తనాలను పొందుకోవడం కోసం దాన్ని రూపొందించడం జరిగింది. క్వాంటమ్ టెక్నాలజీ మిషన్ ఏప్రిల్ 19, 2023వ తేదీని తీసుకొచ్చారు. 6,003 కోట్ల రూపాయలతో 8 సంవత్సరాల కాలానికి అని మనం చెప్పుకున్నాం. ఆ తర్వాత 4వ విషయం, ప్రాజెక్ట్ సూర్యతిలక్. మనకి అయోధ్యలో ఉన్నటువంటి రామ్లల్లా విగ్రహం మీదికి నుదిటి మీదికి కరెక్ట్గా శ్రీరామనవమి రోజున మనకి సూర్యకిరణాలు ప్రత్యక్షంగా రావడం కోసము ప్రాజెక్ట్ సూర్య తిలక్ అనే దాన్ని తీసుకొచ్చారు అని మనం చెప్పుకున్నాం. ఆ ప్రాసెస్ ఏ విధంగా 3rd ఫ్లోర్, 2nd ఫ్లోర్, 1st ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్కి సంబంధించి మనకి ప్రతి 19 సంవత్సరాలకు ఒకసారి ఏ విధంగా ఇంగ్లీష్ క్యాలెండర్ తెలుగు క్యాలెండర్కి మ్యాచ్ అయ్యే విధంగా వాళ్ళు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ వారు కృషి చేశారు అనేది కూడా మనం చెప్పుకున్నాం. తర్వాత స్వదేశీ సాంకేతిక క్రూయిజ్ మిజైల్. స్వదేశీ సాంకేతిక ఉన్నటువంటి క్రూయిజ్ మిజైల్ని
మనకి ఒడిశా చాందీపూర్లో విజయవంతంగా ప్రయోగించడం జరిగిందని కూడా మనం చెప్పుకున్నాం. ఇవి మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నటువంటి అంశాలు. ఎవరైతే ఫస్ట్ టైం వీడియో చూస్తున్నారో ప్రీవియస్ వీడియో కూడా చూడండి. వీటికి సంబంధించి దాదాపు 52 నిమిషాల వీడియోను కూడా మనం అప్లోడ్ చేశాం. ఓకేనా? ఇప్పుడు మనకు ఇది సెకండ్ క్లాస్ కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఈ వీడియోస్ అనేవి ఏవైతే మార్కెట్లోకి పూర్వీ పబ్లికేషన్ నుంచి రిలీజ్ చేసిన మ్యాగజైన్స్ ఉన్నాయో ఆ మ్యాగజైన్స్లో ఉన్న ప్రతి టాపిక్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ అందులో ఉన్న ఎంసీక్యూస్ని కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ దాని యొక్క బ్యాక్గ్రౌండ్ని సబ్జెక్ట్కి అనుసంధానం చేసి చెప్పడం జరుగుతుంది. ఓకేనా? ఇప్పుడు చూడండి, మనం ఈ వీడియోలో చూడండి, ఇప్పుడు మనము మే నెల మ్యాగజైన్లో ఉన్నాం. ఇదిగోండి, సైన్స్ అండ్ టెక్నాలజీ పర్యావరణం మే నెలకు సంబంధించి మొదటి చాప్టర్లో ఏవైతే తాజా అంశాలు ఉన్నాయో వాటికి సంబంధించి మనం ఐదు పాయింట్లు చెప్పుకున్నాం. ఇప్పుడు మనం 6వ పాయింట్ నుంచి చెప్పుకోబోతున్నాం. మొదటి 5 పాయింట్లు నిన్న క్లాస్లో చెప్పుకున్నాము. ఇప్పుడు 6 నుంచి 10 అంశాలు. చూడండి, 6వ పాయింట్, స్పేస్ ఇండియన్ నేవీ కోసం సోలార్ సిస్టంల కోసం ఒక ప్రధాన పరీక్ష మూల్యాంకన కేంద్రం డిఆర్డిఓ ద్వారా ఏర్పాటు చేయబడింది. ఇది కేరళలో ప్రారంభించబడినది. చూడండి, మనకు ఈ పాయింట్ ఇచ్చారు. ఏంటి అసలు మనకు స్పేస్ అనేది ఏంటి? నేవీలో ఇండియన్ నేవీకి సంబంధించి సాంకేతిక అభివృద్ధిని పెంపొందించడం కోసం స్పేస్ అనే దాన్ని తీసుకుని రావడం జరిగింది. ఏంటి స్పేస్? చూడండి, స్పేస్ అనే దాన్ని తీసుకొచ్చారు. అసలు స్పేస్ అంటే ఏంటి? ఫస్ట్ మనం అబ్రివేషన్ తెలుసుకుంటే సబ్మెర్సిబుల్ ప్లాట్ఫామ్ ఫర్ అకౌస్టిక్ క్యారెక్టరైజేషన్ అండ్ ఎవాల్యుయేషన్. చూడండి, సబ్మెర్సిబుల్ ప్లాట్ఫామ్ ఫర్ అకౌస్టిక్ క్యారెక్టరైజేషన్ అండ్ ఎవాల్యుయేషన్. ఏంటి అసలు స్పేస్ అనేది? ఇండియన్ నేవీ కోసం సోనార్ సిస్టమ్ కోసం ఒక ప్రధాన పరీక్ష మరియు మూల్యాంకన కేంద్రము. ఇది డిఆర్డిఓ 2024 ఏప్రిల్ 17వ తేదీన కేరళలో ప్రారంభించింది. ఎక్కడ ప్రారంభించారు? కేరళ. స్పేస్ అనే దానిని కేరళలో ప్రారంభించారు. ఇడుక్కి కులమావు, కేరళ ఇడుక్కి జిల్లా కులమావు. ఓకే, ఎందుకోసము ఇది అంటే మన నౌకాదళ అభివృద్ధి కోసం మనకి ఏవైతే స్వదేశీ సాంకేతికతను ఉపయోగించి నౌకాదళ అభివృద్ధి, ఓడలు, జలాంతర్గాములు, హెలికాప్టర్లతో సహా అనేక ప్లాట్ఫామ్లలో భారత నావికాదళం కోసం ఉద్దేశించబడినటువంటిదే ఈ స్పేస్ ప్రోగ్రామ్. ఈ స్పేస్ ప్రోగ్రామ్ని మన నేవీలో ఒక ముఖ్యమైన కీలకమైన మైలురాయిగా డిఆర్డిఓ చైర్మన్ సమీర్ వి కామత్ గారు కూడా వర్ణించడం జరిగింది. అసలు ఏంటి స్పేస్? చూడండి, ఎందుకోసం ఇది వార్తల్లో ఉంది అంటే డిఆర్డిఓ హ్యాస్ లాంచ్డ్ ది హల్ మోడల్ ఆఫ్ సబ్మెర్సిబుల్ ప్లాట్ఫామ్ ఫర్ అకౌస్టిక్ క్యారెక్టరైజేషన్ అండ్ ఎవాల్యూషన్ ఫెసిలిటీ. ఎందుకోసం ఇది అంటే the facility will be operational at Naval Physical Oceanographic Laboratory in Kochi. Space is a testing and evaluation facility for sonar systems developed for use by the Indian Navy across various platforms. Navy వాళ్ళు ఈ యొక్క ప్లాట్ఫామ్ను ఉపయోగించుకుని అంటే మనకు షిప్ల ద్వారా కానివ్వండి, సబ్మెరైన్స్ కానివ్వండి, హెలికాప్టర్స్ కానివ్వండి, వాటి ద్వారా అభివృద్ధి చేసి దాన్ని పరిశోధించి పరిశీలనలు చేసేటువంటి కార్యక్రమం ఈ స్పేస్ డెవలప్మెంట్. స్పేస్ ఫెసిలిటీ ఈజ్ బేస్డ్ ఆన్ ది కాన్సెప్ట్, డిజైన్ అండ్ రిక్వైర్మెంట్ ప్రాజెక్టెడ్ బై ఎన్పిఓఎల్. ఎన్పిఓఎల్ అనేది ఏంటి? నావల్ ఫిజికల్ అండ్ ఓషనోగ్రఫిక్ ల్యాబొరేటరీ. మనకి ఎన్పిఓఎల్ ఎక్కడుంది అంటే కేరళలో కొచ్చిలో ఉంది. and has been built by L&T Shipbuilding, Chennai.
The facility will be used mainly for evaluating sonar systems, allowing for quick development and easy recovery of scientific packages such as sensors and transductors. ఓకే, అంటే ఇక్కడ మనం చూసుకుంటే ఈ స్పేస్ అనే దాని వలన నౌకాదళంలో మనము ఓడరేవుల ద్వారా, జలాంతర్గాముల ద్వారా, హెలికాప్టర్ల ద్వారా సోనార్ సిస్టమ్ని పరీక్షించే కేంద్రము. ఇంకో పాయింట్ చూడండి ఇక్కడ సిగ్నిఫికెన్స్. స్పేస్ హ్యాస్ యూనిక్ డిజైన్డ్ సబ్మెర్సిబుల్ ప్లాట్ఫామ్ విచ్ కెన్ బి లోయెడ్ అప్ టు డెప్త్ ఆఫ్ 100 meters. అంటే సముద్రం లోపలికి 100 మీటర్ల వరకు యూజింగ్ ఏ సిరీస్ ఆఫ్ సినక్రాలజీ ఆపరేటెడ్ వించెస్ అనే దాన్ని ఉపయోగించి మనకు దీన్ని పరిశోధించడం జరుగుతుంది. స్పేస్ అనేది మనకి ఇక్కడ అబ్రివేషన్ కూడా ఇంపార్టెంట్. సబ్మెర్సిబుల్ ప్లాట్ఫామ్ ఫర్ అకౌస్టిక్ క్యారెక్టరైజేషన్ అండ్ ఎవాల్యుయేషన్, అది మనకు స్పేస్ అనే అబ్రివేషన్. 2024 ఏప్రిల్ 17 తేదీ కూడా మనకి ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకేనా. నెక్స్ట్ ఎక్కడ ఏర్పాటు చేశారు? కేరళలో మనకి ఇడుక్కి కులమావు అనే ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ పాయింట్ చూడండి. నెక్స్ట్ పాయింట్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ అండ్ ఛాలెంజెస్ ఫర్ ఎక్సోస్కెలిటిన్ పై 1వ అంతర్జాతీయ వర్క్షాప్ బెంగళూరులో డిఆర్డిఓ చేత నిర్వహించబడింది. మనకు చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఏంటిది అంటే మనకు ఫస్ట్ చాప్టర్లో ఎమర్జింగ్ టెక్నాలజీస్ అనే టాపిక్ ఉంది. మనకు రోబోటిక్స్ కానివ్వండి, నానో టెక్నాలజీ కానివ్వండి, క్వాంటమ్ టెక్నాలజీ కానివ్వండి, అదేవిధంగా బ్లాక్ చైన్ టెక్నాలజీ, ఓకే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆగ్మెంటెడ్ రియాలిటీ, ఇవన్నీ కూడా మనకు ఎమర్జింగ్ టెక్నాలజీస్. భవిష్యత్తులో ఎంతో అభివృద్ధి పదంలోకి రాబోతున్నవి ఎమర్జింగ్ టెక్నాలజీస్. ఈ ఎమర్జింగ్ టెక్నాలజీస్లో భాగంగా మనకి ఎక్సోస్కెలిటిన్ అనేది కూడా ఒక ఎమర్జింగ్ టెక్నాలజీ. ఆ ఎక్సోస్కెలిటిన్ మీద ప్రపంచవ్యాప్తంగా మొట్టమొదటి సదస్సు మన భారతదేశంలో జరిగింది. భారతదేశంలో బెంగళూరులో రీసెంట్గా జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. మనకి 1వ అంతర్జాతీయ వర్క్షాప్ బెంగళూరులో డిఆర్డిఓ చేత జరిగింది. అదే మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనుకోండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భద్రత మీద ఫస్ట్ టైము బ్లేచ్లీ డిక్లరేషన్, మనకు ఇంగ్లాండ్లో ఉన్నటువంటి బ్లేచ్లీ డిక్లరేషన్ లాస్ట్ ఇయర్ జరిగింది. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద. అదే మనకు ఇక్కడ అనుకోండి, ఇక్కడ మనకు ఎక్సోస్కెలిటిన్. ఏంటి అసలు ఎక్సోస్కెలిటిన్ అంటే? ఇప్పుడు మన బాడీలో స్కెలిటిన్ ఉంది. స్కెలిటిన్ ఎక్కడ ఉంది? లోపల ఉంటుంది. మన బాడీ మొత్తానికి కూడా మెయిన్ స్కెలిటిన్ ద్వారానే మనము సర్వే అవుతున్నాం. ఎక్సోస్కెలిటిన్ అంటే ఏంటి అంటే మనకి ఒక పౌరులకైనా వైద్యపరంగా, మిలిటరీ పరంగా, పారిశ్రామిక పరంగా దీని యొక్క అనువర్తనాలు ఉన్నాయి. మనకి పౌరుడు లేదా మిలిటరీ వ్యక్తికి మన బాడీ మొత్తము సరిపోయే విధంగా సూట్ను తయారు చేసే విషయం కానివ్వండి, లేదా యుద్ధం జరుగుతుంది, యుద్ధం జరిగినప్పుడు వెళ్ళలేని ప్రదేశాలకు వెళ్ళడానికి, లేదా దీని యొక్క అనువర్తనాలు ఉపయోగించుకొని, ఒకసారి మీకు ఆ పిక్చర్ చూస్తే అర్థమవుతుంది. ఒకసారి చూడండి. చూడండి. ఫస్ట్ ఇంటర్నేషనల్ వర్క్షాప్ ఆన్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ అండ్ ఛాలెంజెస్ ఫర్ ఎక్సోస్కెలిటిన్. మనకి పర్వత ప్రాంతాల్లో కానివ్వండి, లేదా అదనపు బలాన్ని అందించడం కోసం మనకు 2 చేతులు ఉన్నాయి, ఇంకొక చెయ్యి వచ్చే విధంగా, 2 కాళ్ళు ఉన్నాయి, ఇంకొక కాలు వచ్చే విధంగా. అప్పుడు ఒకవైపు ఇటువైపు యుద్ధం చేస్తున్నారు, ఇంకొక వైపు ఇటుపక్క నుంచి శత్రువులు అటాక్ చేసినప్పుడు ఈ చెయ్యిని కానీ ఈ కాళ్ళను కానీ వాడడము. అదేవిధంగా ఎక్కువ దూరం ప్రయాణించాలి అని అనుకున్నప్పుడు కూడా ఎక్కువ బలాన్ని పొందడానికి ఇది ఉపయోగపడుతుంది. లేదా ఏదైనా యాక్సిడెంట్ అయింది, ముఖ్యంగా మన వెన్నుపాము దెబ్బతిన్నప్పుడు కోలుకోవడం కష్టం, బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది. అలాంటి సందర్భంలో మరలా
వ్యక్తి తన పనులు చేసుకోవడానికి ఎక్సోస్కెలిటిన్ అనువర్తనాలు అనేవి ఉపయోగపడతాయి. పారిశ్రామికంగా కూడా అనేక అనువర్తనాలు ఇదిగోండి ఈ ఎక్సోస్కెలిటిన్ అంటే ఇది మనకి ఈ అనువర్తనాలు ఎవరికైనా మనకి కాళ్ళు దెబ్బతిన్నా కూడా, చేతులు దెబ్బతిన్నా, వెన్నుపాము దెబ్బతిన్నా ఇలా ఉపయోగించుకోవచ్చు ఎక్సోస్కెలిటిన్ అనేది. ఇదిగోండి ఇలా కాలు లేకపోయినా ఏదైనా ప్రదేశానికి వెళ్ళాలనుకున్నా ఎత్తిన ప్రదేశానికి ఎక్సోస్కెలిటిన్ టెక్నాలజీని ఉపయోగించుకోవచ్చు. దాని మీద మనం చూసుకుంటే బెంగళూరులో ఫస్ట్ టైం అంతర్జాతీయ సదస్సు జరిగింది. ఎప్పుడు అంటే 2024 ఏప్రిల్ 16, 17 2024 ఏప్రిల్ 16, 17 మనకు డిఆర్డిఓ ఆధ్వర్యంలో డిఆర్డిఓ చైర్మన్ మనకు సమీర్ వి కామత్ గారు. మనకు ఏ ఏ రంగాల్లో దీని యొక్క అనువర్తనాలు ఉన్నాయి? వైద్య పరంగా, అదేవిధంగా మిలిటరీ పరంగా, సాధారణ పౌరుల విషయంలో మరియు పారిశ్రామిక రంగంలో కూడా దీని యొక్క అనువర్తనాలు ఉన్నాయి. చూడండి, వైద్యపరంగా మనం చూసుకుంటే వెన్నుపాము గాయం తర్వాత పూర్తి పారాప్లేజియంతో నాడీ కండరాల మరియు అస్థిపంజర వ్యవస్థ యొక్క నిర్మాణ క్రియాత్మక లక్షణాలు ఆర్థోసిస్తో సమీకరణ సాధించలేనంతగా పరిమితంగా ఉంటే మనకు ఇది ఉపయోగపడుతుంది. సైనికుల విషయంలో పూర్తి శరీర సూట్ని అభివృద్ధి చేయడంలో ఇది ఉపయోగపడుతుంది. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో అగ్నిమాపక సిబ్బంది వెళ్ళలేని ప్రదేశంలో కానివ్వండి, రెస్క్యూ కార్యక్రమం నిర్వహిస్తున్నప్పుడు కానివ్వండి, ఈ ఎక్సోస్కెలిటిన్ అనేది ఉపయోగపడుతుంది. ఓకే, ఇది మనకు దీనికి సంబంధించినటువంటి టాపిక్. తర్వాత మనం చూసుకుంటే నెక్స్ట్ పాయింట్, భారత్ ఉజ్బెకిస్తాన్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ డస్ట్లిక్ కోసం భారత సైన్య బృందం బయలుదేరింది. చూడండి, మనకు డిఆర్డిఓ అదేవిధంగా అంతరిక్షము మన సిలబస్ ఫస్ట్ చాప్టర్లో ఉంది. ఇతర దేశాలతోటి సైనిక విన్యాసాలు మన యొక్క సైనిక సామర్థ్యం మెరుగుపరచడం కోసము అంతర్జాతీయ సంబంధాల నేపథ్యంలో సహజంగా ఇతర దేశాలతోటి సైనిక విన్యాసాలు నిర్వహిస్తూ ఉంటాం. మనకు మ్యాచ్ ద ఫాలోయింగ్ అడగవచ్చు. యుద్ధ అభ్యాస్ ఏ దేశంతో చేస్తాము? సూర్య కిరణ్ ఎవరితో చేస్తాము? అదేవిధంగా మైత్రి, అలా ఏ దేశాలతోటి ఎలాంటి సైనిక విన్యాసాలు నిర్వహిస్తాము అనేది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఇంపార్టెంట్. భారతదేశము మరియు ఉజ్బెకిస్తాన్, భారత్కి ఉజ్బెకిస్తాన్కి మధ్య సైనిక విన్యాసాల పేరు డస్ట్లిక్. 5వ ఎడిషన్. లాస్ట్ టైం 2023లో ఇండియాలో జరిగింది. ఇప్పుడు ఉజ్బెకిస్తాన్లోని ప్లేస్ టెర్మేజ్. ఎక్కడండి? టెర్మేజ్. ఉజ్బెకిస్తాన్లో టెర్మేజ్లో భారత్కి మరియు ఉజ్బెకిస్తాన్కి మధ్య డస్ట్లిక్ అనే పేరుతోటి చాలా చాలా ఇంపార్టెంట్. డస్ట్లిక్ మనకి ఇక్కడ మనం చూసుకుంటే సైనిక సహకారాన్ని పెంపొందించుకోవడం కోసము ఉమ్మడి కార్యకలాపాలు అనేవి నిర్వహిస్తూ ఉంటారు. మనం ఎగ్జాంపుల్ సంప్రీతి అనేది బంగ్లాదేశ్ తోటి, అదేవిధంగా సూర్యకిరణ్ నేపాల్ తోటి, అదేవిధంగా మైత్రి థాయిలాండ్ తోటి, యుద్ధాభ్యాస్ అమెరికా తోటి మనము విన్యాసాలు నిర్వహిస్తూ ఉంటాము. సైనిక దళం ఇతర దేశాల నుంచి విన్యాసాలు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. ఓకే, ఇది మనకు భారత్కి ఉజ్బెకిస్తాన్కి మధ్య జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ డస్ట్లిక్. నెక్స్ట్ పాయింట్ చూడండి, టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డ్, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ స్వదేశీ స్పేస్ ఇన్నోవేషన్కు అధికారం ఇస్తుంది. ధృవ స్పేస్ యొక్క సోలార్ అర్రే ప్రాజెక్టుకు నిధులు కూడా సమకూరుస్తుంది. చూడండి, టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డ్ అనేది ఒకటి ఉంటుంది మనకి. ఈ పాయింట్ ఏంటి? డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ స్వదేశీ స్పేస్ ఇన్నోవేషన్కు అధికారం ఇస్తుంది. మనకి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి నోడల్ ఏజెన్సీ శిఖరాగ్ర సంస్థ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ 1971లో ఏర్పడింది. దాని కింద డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ, డిపార్ట్మెంట్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ DSIR ఇవి ఉంటాయి. 1971లో DST ఏర్పడింది. ఇక్కడ పాయింట్ ఏంటి అంటే మనకి
స్వదేశీ స్పేస్ ఇన్నోవేషన్ అంటే మెయిన్ స్వదేశీ ఆవిష్కరణలు. స్వదేశీ ఆవిష్కరణలు అనేవి జరగాలి. అదేవిధంగా స్పేస్ స్టార్టప్స్, ఏవైతే స్టార్టప్స్ ఉంటాయో స్పేస్ విషయంలో ప్రోత్సాహం కల్పించాలి, అనేక మందిని ప్రోత్సహించాలి అన్న ఉద్దేశంతో ఆర్థిక సాయం కూడా అందిస్తుంది. అందులో భాగంగా ధృవ స్పేస్, ధృవ హైదరాబాద్ కేంద్రంగా ఏర్పడినటువంటి స్టార్టప్ ఇది ధృవ స్పేస్. దానికి ఆర్థిక సహాయం కూడా స్పేస్ గ్రౌండ్ సోలార్ అర్రే ఫ్యాబ్రికేషన్ టెస్ట్ ఫెసిలిటీ అనే దాని కింద సోలార్ ప్యానెల్స్, మనకి సోలార్ ప్యానెల్స్ అనేవి ఉన్నాయి కదా, ఈ సోలార్ ప్యానెల్స్ అభివృద్ధి చేయడం కోసము ధృవ స్పేస్ వారికి ఆర్థిక సాయం కూడా అందిస్తాము అనే టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డ్ తెలియజేసింది. ఓకే, మనకి ఇక్కడ ధృవ స్పేస్ గురించి మనం చూసుకుంటే చూడండి, ధృవ స్పేస్ పైనీరింగ్ స్పేస్ ఇంజనీరింగ్ సొల్యూషన్స్, ఏ నేషనల్ అవార్డ్ విన్నింగ్ స్పేస్ టెక్నాలజీ కంపెనీ డ్రైవింగ్ ఇన్నోవేషన్ ఇన్ స్పేస్ బేస్డ్ అప్లికేషన్స్. సంజయ్ నెక్కంటి గారు సిఇఓ. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి హైదరాబాద్లో ఉంది. ఫౌండెడ్ 2012. స్పేస్ టెక్నాలజీ, శాటిలైట్ ప్లాట్ఫామ్స్, సబ్ సిస్టమ్స్, ఇవన్నీ కూడా వాళ్ళకి సంబంధించినటువంటి అంశాలు ధృవ. ఇక్కడ మనకు పాయింట్ ఏంటంటే స్వదేశీ సాంకేతికత, స్వదేశీ ఆవిష్కరణలు, స్వదేశీ సాంకేతికత, స్వదేశీ ఆవిష్కరణలు అనే లక్ష్యంతో మనకి అనేక అంశాలలో అత్యాధునిక సైన్స్ అండ్ టెక్నాలజీ అనువర్తనాలు అందరికీ అందుబాటులో ఉండాలి అన్న ఉద్దేశంతో మన డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డు కృషి చేస్తుంది. స్వదేశీ ఇన్నోవేషన్కి ఇంపార్టెన్స్ ఇస్తుంది అనేది మనకి ఇక్కడ పాయింట్. నెక్స్ట్ పాయింట్ చూడండి, సిడాట్ మరియు ఐఐటి జోధ్పూర్ 5G నెట్వర్క్లో ఆటోమేటెడ్ సర్వీస్ మేనేజ్మెంట్ మరియు ఏఐ వినియోగానికి మించి ఒప్పందంపై సంతకం చేశాయి. చూడండి, మనకి 5G టెక్నాలజీ వచ్చింది. ముఖ్యంగా సిడాట్, సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ ఏదైతే ఉందో అది, ఐఐటి జోధ్పూర్, ఇవి కలిసి గ్రామీణ ప్రాంతాలలో కూడా ఇంటర్నెట్ బ్రాడ్బ్యాండ్ సదుపాయం 5G టెక్నాలజీ యొక్క అనువర్తనాలు అన్ని ప్రాంతాలకి చేరాలి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి మించి అనువర్తనాలు అందించాలి అన్న ఉద్దేశంతో ఒక ఒప్పందం కూడా చేసుకుంది. ఎవరితో ఒప్పందం చేసుకున్నారు సిడాట్ వల్ల అడగొచ్చు. ఎవరితో అంటే మనకు ఐఐటి జోధ్పూర్. మనకి ఇక్కడ చూసుకుంటే దేశీయ కంపెనీలు, సాంకేతిక రూపకల్పన, అభివృద్ధి, టెలికమ్యూనికేషన్ ఉత్పత్తుల వాణిజ్యీకరణ, గ్రామీణ ప్రాంతాల్లో మొబైల్ సేవలు అందించడం, ఇవన్నీ కూడా దీని యొక్క లక్ష్యాలు. మనకి ఇక్కడ పాయింట్ సిడాట్ ప్లస్ ఎవరితో అంటే ఐఐటి జోధ్పూర్. సిడాట్ డైరెక్టర్ డాక్టర్ పంకజ్ కుమార్ దలేలా. డాక్టర్ పంకజ్ కుమార్ దలేలా, సిడాట్ డైరెక్టర్. ఓకేనా, ఇక్కడ కొన్ని పాయింట్లు మనకు కొన్ని ఎంసీక్యూస్ ఇచ్చారు, అవి కూడా చూద్దాం. చూడండి, స్పేస్ గురించి ఇచ్చారు. స్పేస్ గురించి మనం మాట్లాడుకున్నాము. ఎమర్జింగ్ టెక్నాలజీ మీద ఫస్ట్ వర్క్షాప్ బెంగళూరులో జరిగింది. ఇక్కడ చూడండి, ఈ బిట్ మనకి ఇక్కడ ఒక ఎంసీక్యూ ఇచ్చారు. ఎమర్జింగ్ టెక్నాలజీస్ అండ్ ఛాలెంజెస్ ఫర్ ఎక్సోస్కెలిటిన్ పై 1వ అంతర్జాతీయ వర్క్షాప్ బెంగళూరులో డిఆర్డిఓ చేత ఏప్రిల్ 16, 2024 నిర్వహించబడింది. అయితే ఎక్సోస్కెలిటిన్ టెక్నాలజీస్ యొక్క ఉపయోగాలు ఈ కింది ఏ రంగాలు ఉపయోగించవచ్చు? వైద్య రంగం, మిలిటరీ రంగం, పౌర సంబంధమైన, పారిశ్రామికంగా మనం చెప్పుకున్నాం. అన్ని రంగాలలో దీని యొక్క అనువర్తనాలు ఉన్నాయి అని మనం చెప్పుకున్నాం. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో పాయింట్ ఏంటి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భద్రత మీద జరిగిన సదస్సు బ్లేచ్లీ డిక్లరేషన్, అది మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇది ఎక్సోస్కెలిటిన్
అది మన ఇండియాలోనే జరిగింది. ఓకేనా. ఆ తర్వాత ఇవి మనకు మే నెలలో ఉన్నటువంటి మొదటి చాప్టర్లో ఉన్న MCQsలో సెకండ్ పార్ట్. ఎవరైతే ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన పూర్వీ పబ్లికేషన్ నుంచి విడుదలైనటువంటి మ్యాగజైన్స్ అనేవి మీకు హోమ్ డెలివరీ చేయడం జరుగుతుంది. మే నెల నుంచి సెప్టెంబర్ నెల వరకు అందుబాటులో ఉన్నాయి. వీటికి సంబంధించి ఈ మ్యాగజైన్లో ఉన్న అంశాలు MCQs విత్ PPTస్తో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ కూడా రెగ్యులర్గా అప్లోడ్ చేస్తాము. ఈ మ్యాగజైన్స్ కావాల్సిన వాళ్ళు 9100140284 ఈ నెంబర్కి కనుక మీరు డీటెయిల్ వాట్సాప్ అడ్రస్ పంపిస్తే మీకు ఈ బుక్స్ పంపించడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.